ఈరోజు జూలై 21 మార్నింగ్ గ్లోబల్ మార్కెట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో రాత్రి యుఎస్ మార్కెట్లు ఎలా ముగిశాయి, యూరోపియన్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అయ్యాయి, ఏషియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి, నిఫ్టీ ఏం సూచిస్తుంది, క్రూడ్ ఆయిల్, గోల్డ్, డాలర్ ఇండెక్స్, యుఎస్ బాండ్ ఈల్డ్ ఎలా ఉన్నాయి, ఇండియన్ ఏడిఆర్స్ ఎలా ముగిశాయి మరియు ఇవన్నీ ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపించవచ్చో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా గ్లోబల్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు ఎక్కువగా యుఎస్ ఇరాన్ ఉద్రిక్తలపైనే దృష్టి పెట్టాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో చాలా గందరగోళంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ ప్రాంతంలో మళ్లీ భద్రతా ఆందోళనలు పెరిగాయి. ఇదే ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన మార్గం కావడంతో ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా ఆయిల్ ప్రైజెస్ పైన వెంటనే ప్రభావం పడుతుంది. అయితే ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మళ్లీ $90 కంటే దిగువకు రావడం మార్కెట్లకు కొంత ఊరటనిస్తోంది. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. అందువల్ల జియోపాలిటికల్ న్యూస్ ఈ రోజు కూడా మార్కెట్ సెంటిమెంట్స్ ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ వైపు వెళ్దాం. డౌ జోన్స్ ఫ్యూచర్ స్వల్పంగా పాజిటివ్లో ట్రేడ్ అవుతోంది. S&P 500 మాత్రం స్వల్ప నష్టాల్లో ఉంది. నాస్డాక్ కూడా కొద్దిగా బలహీనంగానే కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే యుఎస్ మార్కెట్లో పెద్ద పానిక్ కనిపించడం లేదు. కానీ ఇన్వెస్టర్స్ ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ వారం రానున్న పెద్ద కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ మరియు జియోపాలిటికల్ డెవలప్మెంట్స్ కోసం వేచి చూస్తున్నారు. యూరోపియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. FTSE నష్టాల్లో ముగిసింది. డాక్స్ స్వల్ప లాభాల్లో ఉంది. CAC కూడా ఫ్లాట్గా ముగిసింది. అంటే యూరోప్ నుంచి పెద్దగా పాజిటివ్ లేదా నెగిటివ్ సిగ్నల్ ఏదీ లేదు. ఓవరాల్గా అక్కడ కూడా కాషియస్ ట్రేడింగ్ కొనసాగుతోంది. ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నిక్కీ 225 1% పైగా లాభాల్లో ట్రేడ్ అవుతోంది. హ్యాంగ్సెంగ్ 2% పైగా పెరిగింది. షాంఘై కాంపోజిట్ కూడా గ్రీన్లో ఉంది. KOSPI స్వల్ప లాభాల్లో ఉంది. అంటే ఏషియా మార్కెట్లో ఈ ఉదయం పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. ఇది ఇండియా మార్కెట్కి ఓపెనింగ్కి కొంత సపోర్ట్ ఇవ్వచ్చు. అయితే నిఫ్టీ మాత్రం ప్రస్తుతం సుమారు 158 పాయింట్లు డౌన్లో ట్రేడ్ అవుతోంది. ఇది ఈరోజు నిఫ్టీకి వీక్ లేదా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చే అవకాశం సూచిస్తోంది. అయితే నిఫ్టీ మాత్రమే ఫైనల్ ఇండికేటర్ కాదు. మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ప్రైస్ యాక్షన్ను గమనించడం చాలా ముఖ్యం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం సుమారు $89 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిన్నతో పోలిస్తే ఆయిల్ ప్రైజెస్ కొద్దిగా తగ్గాయి. ఇది ఇండియా లాంటి ఆయిల్ ఇంపోర్ట్ చేసే దేశానికి కొంత పాజిటివ్ న్యూస్. ఎందుకంటే క్రూడ్ తగ్గితే ఇన్ఫ్లేషన్పై ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మిడిల్ ఈస్ట్ పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తమైతే ఆయిల్ ప్రైజెస్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. గోల్డ్ ప్రైజెస్ ఈ రోజు జియోపొలిటికల్ అన్సర్టినిటీ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ సేఫ్ హెవెన్ అసెట్గా గోల్డ్లో పెట్టుబడులు పెడతారు. అందుకే గోల్డ్లో బయింగ్ కనిపిస్తోంది. డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం దాదాపు ఫ్లాట్గా ఉంది. USD INR మాత్రం 96.45 దగ్గర ఉంది. అంటే రూపాయి కొద్దిగా బలహీనంగా కొనసాగుతోంది. రూపాయి బలహీనపడితే ఇంపోర్ట్ చేసే కంపెనీలపై కొంత ప్రభావం ఉంటుంది. కానీ ఐటీ మరియు ఎక్స్పోర్ట్ ఆధారిత కంపెనీలకు ఇది కొంత ప్రయోజనం కలిగిస్తుంది. US 10-year బాండ్ ఈల్డ్ ప్రస్తుతం 4.59% దగ్గర ఉంది. బాండ్ ఈల్డ్లో పెద్ద మార్పు లేకపోవడం వల్ల గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్పై ప్రస్తుతం అదనపు ఒత్తిడి కనిపించడం లేదు. ఇప్పుడు యుఎస్లో ట్రేడ్ అయ్యే ఇండియన్ ఏడిఆర్స్ గురించి మాట్లాడుకుందాం. HDFC బ్యాంక్ ADR దాదాపు 10% పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ ADR కూడా బలహీనంగా ముగిసింది. ఇన్ఫోసిస్ ADR స్వల్ప నష్టాల్లో ఉంది. ICICI బ్యాంక్ ADR మాత్రం దాదాపు ఫ్లాట్గా ముగిసింది. దీన్ని బట్టి ఈరోజు ఓపెనింగ్లో బ్యాంకింగ్ స్టాక్స్పై కొంత ప్రెజర్ కొనసాగొచ్చు. ముఖ్యంగా HDFC బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంకుపై ట్రేడర్స్ దృష్టి పెట్టాలి. మరి ఈ గ్లోబల్ సిగ్నల్స్ను మొత్తం కలిపి చూస్తే ఈరోజు ఇండియన్ మార్కెట్పై ప్రభావం ఎలా ఉండొచ్చు? పాజిటివ్ సిగ్నల్స్. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ కొద్దిగా తగ్గింది. డాలర్ ఇండెక్స్ స్టేబుల్గా ఉంది. నిఫ్టీ వీక్గా ఉంది. బ్యాంకింగ్ ADRs బలహీనంగా ఉన్నాయి. జియోపొలిటికల్ టెన్షన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అందువల్ల ఈరోజు మార్కెట్లో వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఈరోజు ట్రేడింగ్ చేసేవారు మొదటి 15
మినిట్స్ టు 20 మినిట్స్ ఎలాంటి పొజిషన్ తీసుకోకుండా ప్రైస్ యాక్షన్ ని అబ్జర్వ్ చేయడం మంచిది. గ్యాప్ డౌన్ వచ్చిన వెంటనే సెల్లింగ్ చేయకుండా మార్కెట్ రికవర్ అవుతుందా లేదా అని చూడాలి. నిఫ్టీ 24,200 స్థాయి కీలకమైన సపోర్ట్ గా ఉంటుంది. ఆ స్థాయి నిలబడితే బౌన్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ బ్రేక్ డౌన్ అయితే సెల్లింగ్ పెరిగే అవకాశం ఉంది. 24,350 నుండి 24,400 జోన్ పైనే స్ట్రాంగ్ బయింగ్ కనిపిస్తే మాత్రమే ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ గురించి ఆలోచించడం మంచిది. బ్యాంక్ నిఫ్టీలో 57,800 జోన్ చాలా ముఖ్యమైన సపోర్ట్. ఈ స్థాయి కంటే తక్కువకు వెళితే బ్యాంకింగ్ స్టాక్స్ లో మరింత వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ గిఫ్ట్ నిఫ్టీ వీక్ గా ఉండడం వల్ల ఓపెనింగ్ లో కొంత జాగ్రత్త అవసరం. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ మరియు గ్లోబల్ న్యూస్ ను రోజు మొత్తం గమనిస్తూ ట్రేడింగ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.